వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలామంది మరి ఊహించని పరిణామాలు, అసలు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు, దేని గురించి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, సో వస్తున్నటువంటి వార్తల్లోనూ న్యూస్ పేపర్లో రకరకాలుగా అంటే ఇక్కడ పోలవరాన్ని గురించి, అమరావతి గురించి, P4 విధానం గురించి, వాటి గురించి చర్చ అంటున్నారు. సో ఈ విషయాల గురించి వస్తూ ఉన్నాయని చాలామంది వస్తున్నటువంటి సమాచారం. కానీ అసలు విషయాలు ఏంటంటే ప్రధానంగా ఇక్కడ గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఏమంటే చదువుకునే వాళ్ళు మీకు చాలా సందర్భాల్లో చెప్పాం, మేము కాదు, మీకు నిన్న కూడా మనకి విశ్లేషణ చేసినటువంటి తెలకపల్లి రవి గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు అభ్యర్థుల తరపున వాళ్ళు అడిగేటువంటి విషయాల గురించి. అర్థమైందా? సో ఏదో నీ రత్నం సార్, నేను ముందు నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నాను కాబట్టి చెప్తున్నా. మరి పవన్ కళ్యాణ్ గారికి బహుసూటిగా ఏంటి, ఆయన మనస్సాక్షి మీద పిఠాపురం ప్రజలు నెగ్గించినటువంటి వారి ఆత్మసాక్షిగానైనా కానీ డిఎస్సి అభ్యర్థుల గురించి వారు నారా లోకేష్ గారితో కానీ డిఎస్సి అభ్యర్థుల గురించి ఒక్కసారైన స్టేట్మెంట్ కానీ, డిఎస్సి అభ్యర్థుల బాధను అర్థం చేసుకున్నాము, ఇద్దరు ముగ్గురు చనిపోయారు, వాళ్ళ యొక్క కుటుంబాల గురించి మేము పరామర్శించాము అని ఒక్కసారైనా వచ్చిందా? మరి ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో గౌరవ ఏపీ డిప్యూటీ సీఎంగా అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ అంశాలను లేవనెత్తుతారు. ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు పెట్టరు? ఈ మధ్యకాలంలో 10వ తరగతి పరీక్షల మీద రీవాల్యుయేషన్ చూసారు కదండి, ఎంత జరిగాయో. మునుపటి ఎప్పుడు జరగలేనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొందంటే మనం ఎంతగా బాధ అనేది కలుగుతూ ఉంది. మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారా? అసలు మాట్లాడే అవకాశం ఉంటుందా? మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా మరి వారు ప్రస్తావన తీసుకురావాలి. మరి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, అక్కడ అది జరిగింది ఇది జరిగిందని చర్చిస్తున్నప్పుడు ఇక్కడ అంతకంటే ముఖ్యంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ గురించి అది నా పరిధిలో కాదు కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు కాదు? ఇప్పుడు మీరందరూ ఆలోచించండి. ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి? జాబ్ క్యాలెండర్ గ్రూప్ 2 చూస్తేనేమో అలా అయిపోయింది, గ్రూప్ 1 చూస్తేనేమో ఇలా అయిపోయింది, డిఎస్సి చూస్తేనేమో ఇట్లా అయిపోయింది, సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తేనేమో అట్లా తయారైంది. అప్పుడు మీరేదో వాలంటీర్లు అన్నారు, అయ్యన్నారు, ఇయ్యన్నారు, వాలంటీర్లని ఇక ఎక్కడ కనపడిన కూడా పరిస్థితి కనబడుతుంది. 10,000 అన్నారు, 10,000 కాస్త 10 రూపాయలు కూడా లేకుండా మొత్తం పీకేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను చెప్పింది కదా, మీరు చెప్పేది. మరి ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏదో ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఉపయోగపడుతుంది కానీ జాబ్ క్యాలెండర్ ఉపయోగపడలేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా బెటర్ కదా, జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ విడుదల చేసి కొన్ని ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్లు ఇచ్చింది. మరి ఇక్కడ మీరు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు? ఈరోజు క్యాబినెట్లో మీరు అడగాలి, అభ్యర్థుల తరపున అడగాలి. ఈరోజు ప్రతి జనసేనలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జెండాను మోస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు రేపు జరగబోతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మరి అభ్యర్థులందరూ ఎవరి వైపున ఉంటారో, వాళ్ళ కుటుంబాలు ఎవరి వైపున ఉంటాయో అన్నది కూడా ఒక క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాల గురించి ప్రతి విషయాన్ని గురించి కూడా వారు మాట్లాడాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే
సో జాబ్ క్యాలెండర్ కలిగినటువంటి అభ్యర్థుల వయసు అయిపోతుంది, మీరు నోటిఫికేషన్ ఇచ్చిన ఉపయోగం ఉండదు, తర్వాత వయోపరిమితిలా పెంచడం. అవునా కాదు? మీరు ఆలోచించండి నేను చెప్పేదన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేము ఎవరికి చెప్పట్లేదు, డిప్యూటీ సీఎం గారు ఈరోజు క్యాబినెట్లో నిజంగా మాట్లాడతారా? సో నోరు విప్పి వీటి గురించి చర్చిస్తారా? బాధపడుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల గురించి ఏదైనా మరి మాట్లాడతారా? సో అలాగే మీకు ఇక్కడ జీవో నంబర్ 3 వాళ్ళు ఎవరోనండి యూట్యూబ్లో వాళ్ళు నా ఛానల్కి రిపోర్ట్ కొట్టండి రిపోర్ట్, కనీసం వాళ్ళకి కామన్ సెన్స్ అనేది ఉందా? బహుశా నేను అనుకుంటాను వాళ్ళు ఏదైనా దొడ్డిదారుల్లో సో జీవో నెంబర్ 3 గురించి కొంతమంది పోరాటాలు చేశారండి, అదే పోరాటాలు చేశారు. సో ఇప్పటికి చేస్తున్నారు, చేయట్లేదని చెప్పను, చేస్తున్నారు కొందరు. సో జీవో నంబర్ 3 అని ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని మేము పోరాడుతున్న ఆదివాసీలు కానీ పేరెట్టుకున్నావు కానీ, సో ఒకవేళ నాకు తెలిసినంత వరకు సో నీకు ఏదైనా మొట్ట చెప్పారేమో, అందుకని జీవో 3 గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అదే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, మరి జీవో 3 గురించి ఎందుకు మాట్లాడతలా? ఈరోజు ఆదివాసీలకు ఉన్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో 100% ఇస్తున్నటువంటి పోస్టులు మా పోస్టులు మాకు ఇవ్వాలని, మరి మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చారు కదా సీతమ్మ ద్వారా, అక్కడికి వచ్చి సో ఆయా గిరిజన ప్రాంతాల్లోనికి కాళ్ళు నడకను కూడా వచ్చి వాళ్ళందరి దగ్గర కూడా ప్రతి విషయాన్ని వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా అడిగినప్పుడు మరి మీరు ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు ఎంతసేపు ఎదుటోళ్ళ మీద పడి, సో ఎందుకంటే ఈ రత్నం సార్ ఏదైనా ఉన్న వాస్తవాలు చెప్తాడు. సో మాట్లాడుతుంటే వాళ్ళు రిపోర్ట్ కొట్టండి సార్, రిపోర్ట్ కొట్టండి. ఏం రిపోర్ట్ కొట్టింది? నీ బొంద కామన్ సెన్స్ లేకుండా పోయింది, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా పోయింది నీకు. ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడు, తప్పేం కాదు, అభ్యర్థుల గురించి మాట్లాడు. సో ఇక్కడ అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి ఎందుకు? సో నీ తల్లిదండ్రులు నీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి వాళ్ళు నిన్ను అలా తయారు చేసి ఉండొచ్చు. సో ఛానల్ పెట్టుకోవడం గొప్ప కాదు, ఆ ఛానల్లో మాట్లాడేటువంటి విలువైనటువంటి కొన్ని మాటలు ఉంటాయండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారితోనూ మంత్రి గారితోనూ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారితో ఈ విషయాల గురించి చర్చించి మాట్లాడు, చాలా సంతోషం. ప్రతి ఒక్కరు సంతోషపడతారు. ఎస్ మా యొక్క ఆదివాసీల గురించి ఛానల్ పెట్టాడు, జీవో నంబర్ 3 గురించి పెట్టాడు, ఖచ్చితంగా మాట్లాడాలి. ఏదో ఆదివాసీ జీవో నంబర్ 3 అని ఛానల్ పెట్టేసి ఎదుటోడి మీద పడి రిపోర్ట్ కొట్టేయండి వాళ్ళని అంటే నాకు తెలిసి సో ఇది ఏంటంటే వాళ్ళ దగ్గర దొడ్డిదారిన డబ్బులు ఏదన్నా మూట చెప్పు ఉండాలి బహుశా. ఇలాంటి వ్యక్తులే సో మనకి ఇలాంటి వ్యక్తులు అందరూ తయారవుతారండి. వీళ్ళు ఇలాంటి వ్యక్తులు అందరూ తయారవుతారు. మరి జీవో నెంబర్ 3 గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలిగా, తెలియదా? సో అది తీసుకుని ఐఏఎస్ ఆఫీసర్లతో చర్చించి దీని గురించి మాట్లాడి చెప్పాలి కదా. అలాగే పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయండి. పంచాయతీరాజ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సో ఆ మధ్య ఏమన్నారు, పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కార్యదర్శులకి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి సో మిగిలినటువంటి ఇన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి త్వరలోనే పంచాయతీలు మేము బలోపేతం చేస్తూ పంచాయతీలకి ఖచ్చితంగా మేము వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇస్తాము అని డిప్యూటీ సీఎం గారు కూడా చాలా స్పష్టంగా గతంలో వారు చెప్పారు. మీరు ఈ విషయాల గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి గౌరవ మనకి ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం గారికి. సో ప్రతి ఒక్కరు చాలామంది అభ్యర్థులు అందరూ తెలుసుకోండి, అర్థమైంది. అలాగే ఇక్కడ మీకు చాలామంది అర్థం కావాల్సింది ఏంటంటే వయో పరిమితితో చాలామంది ఇప్పటికీ సతమతం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కానీ దీని మీద ఎందుకంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎన్నికల్లోనూ ఇది పార్టీలకు సంబంధించింది కానీ పార్టీ రంగులు పులుముకుంటాయి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు సంబంధించింది కాదు, కానీ సో పార్టీలు అయితే కనుక పులుముకుంటాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో దీంతో చాలామంది అభ్యర్థులకి ఇప్పటికే ప్రభుత్వం అందుకనే బలోపేతం చేయడం కోసం, తెలుసండి మీకు ఈ విషయాలు తెలియదు, ఇప్పటి నుంచే వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇది. సో అలాగే దయచేసి ఈరోజు ఏమైనా 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి డిఎడ్ చేసినటువంటి వాళ్ళు, సాధారణ డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగ భృతి ఏంటి? మీరు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, మరి ఎందుకు ఇవ్వాలా? 2014లో చూడండి అన్నారు, ఇవ్వలే. ఇప్పుడు లేదు, ఏది ఇంతవరకునా
నిరుద్యోగ భృతైనా సో నోటిఫికేషన్ ఇచ్చే వరకు నెలకే ఒక 5,000 ఇవ్వండి, వాలంటీర్లకు అంతకుముందు ఇచ్చేవారు కదా. సో నిరుద్యోగ భృతి ఇవ్వండి, గొడవే లేదు. ఇంకా వాలంటీర్లు మహా అయితే 2,80,000 మంది, 2,62,000 మంది వాలంటీర్లు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో తెలుసా? ఇంచుమించుగా 20 నుంచి 30 లక్షల మంది ఉంటారు. 20 నుంచి 30 లక్షల మంది. సో ఒక్కొక్కరికి ప్రభుత్వం ఎంత బకాయిలు ఉన్నది? 9 నెలలు, 9-10 నెలలు జీతం ఉంది. గవర్నమెంట్ ఉంది, తప్పే ఉందా? ప్రభుత్వం చెప్పిన లెక్కలేనే, నాకు కొత్త లెక్కలేం కాదు ఇది. సో మరి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఈ విషయాల గురించి మాట్లాడతారా? సో చాలా తీవ్రంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏం తప్పుగా అనుకుంటే ఎవడ మిమ్మల్ని బాగు చేయలేడు, అదేవిధంగా. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాల గురించి మాట్లాడితే ప్రజల్లోనూ, నిరుద్యోగుల్లోనూ, అభ్యర్థుల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి పేరు అనేది మూట కట్టుకుంటారు. లేకపోతే కనుక ఎలాంటి పేరు వస్తుందో అందరూ తెలుసు.